మీకు ఎలాంటి ప్రభుత్వం సహకారం అందించింది అంటే భోజనం గాని వసతి గాని ఇక్కడ ఉండేటువంటి మీకు ఎలా చూసుకుంటూ ఉంది? నిన్న పొద్దున కలెక్టర్ గారి ఆఫీస్కి ఫోన్ చేయగానే ఒక హాఫ్ అన్ అవర్ లో మాకు మంచినీళ్ళు అన్ని కూడా గాలి వాన్లో కూడా అధికారులు అందరూ అలర్ట్ అయ్యి మా అందరి కోసం పిల్లలు అందరూ ఉన్నామని, మీరు మా లాంటి వాళ్ళ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో మేము చెప్పలేము. మీరు ఇంత వయసులో కూడా రాత్రి వరకు మా అందరి కోసం మీరు ఒక్కళ్ళకు కూడా ప్రాణహాని కలగకూడదని చెప్పి మీరు అందిస్తున్నారండి. 3 పూట్ల కూడా అంత చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రులకు కానీ అందరికి కూడా మా అందరి తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నామండి. కానీ అందరికి సాయం చేసింది ప్రభుత్వం. పొద్దున్న టిఫిన్ పంపించారు, నిన్న రాత్రి భోజనం పంపించారు, మళ్ళీ పంపిస్తున్నారు. వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట్ పట్నాయక్. మోదా తుఫాన్ ప్రభావంతోనే పునర్వాస కేంద్రాలు దాదాపు 200 పైనే ఇక్కడ విశాఖలోని ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. అయితే మనం విశాఖ బీచ్ రోడ్లో ఉండేటువంటి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర మనం అయితే ఇక్కడ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ పునర్వాస కేంద్రంలోని ఎలాంటి సహాయక చర్యలు అందుతున్నాయి అనేది ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. అయితే ఇక్కడ వీళ్ళతో ఇక్కడ చాలా మంది ఫ్యామిలీలు ఉన్నారు. కుటుంబంతో వచ్చి ఇక్కడ పని నిమిత్తం వచ్చి చిక్కుకుపోయినటువంటి దాదాపు 160 మంది వరకు ఇక్కడ ఉన్నారు. అయితే వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎప్పుడు వచ్చారు? ఇక్కడ ఈ తుఫాను కారణంగా మీరు ఇక్కడ ఉండిపోయారు కదా, మీకు ఎలాంటి అంటే ప్రభుత్వం సహకారం అందించింది అంటే భోజనం కానీ వసతి కానీ ఇక్కడ ఉండేటువంటి మీకు ఎలా చూసుకుంటూ ఉంది? మాకు ఈ విశ్వప్రియ ఫంక్షన్ హాలు గత 3 నెలలుగా మాకు సీఎం గారు చేతి వృత్తులు ఉపాధి కోసం ఇచ్చారండి. మాకు ఇస్తే ఇక్కడే ఉన్నాము. భోజనం ఏర్పాట్లు ఎలా చేశారు? బాగున్నాయండి. మొన్న కూడా మేము ఏం పట్టించుకోలేదు. నిన్న పొద్దున కలెక్టర్ గారి ఆఫీస్కి ఫోన్ చేయగానే ఒక హాఫ్ అన్ అవర్ లో మాకు మంచినీళ్ళు అన్ని కూడా గాలి వాన్లో కూడా అధికారులు అందరూ అలర్ట్ అయ్యి రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్ ఆఫీస్ గారు డిఆర్ఎం గారు ఆఫీసులు కానీ మా అందరి కోసం పిల్లలు అందరూ ఉన్నామని ముందు మంచినీళ్ళు అన్ని పంపించారండి. తర్వాత పులిహార భోజనం, ఇవాళ మార్నింగ్ కూడా మళ్ళీ ఉప్మా అవన్నీ కూడా పంపించారండి. వీళ్ళు కూడా ఆడవాళ్ళు ఈవిడ ప్రెగ్నెంట్స్తో ఉంది, చంటి పిల్లలతో ఉన్నారు. అన్నీ కూడా ప్రభుత్వం నుంచి మాకు ఈ 2 రోజులు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఒక ప్రాణం పోకూడదు, ఒక మనిషి ఆకలితో మంచినీళ్ళు లేక ఉండకూడదని ఎంత ఇదిగా చెప్పారండి. మేము నిజంగా అదృష్టం పుణ్యం చేసుకున్నామండి. మేమందరం చేతి వృత్తుల వాళ్ళం. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? బాబు గారు, మీరు 15 నెలల బట్టి ఎంత కష్టపడుతున్నారో అయ్యా. మీరు మా లాంటి వాళ్ళ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో మేము చెప్పలేము. మీరు ఇంత వయసులో కూడా రాత్రి వరకు మా అందరి కోసం మీరు ఒక్కళ్ళకు కూడా ప్రాణహాని కలగకూడదని చెప్పి మీరు చేసిన సేవ లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు, మంత్రివర్యులు, కలెక్టర్ గారు, అయ్యా మీరు మాకు అన్ని మంచినీళ్ళు మాకు తిండి పిల్లలందరికీ కూడా పంపారయ్యా. నాకు చాలా సంతోషం అయ్యా. నాకు ఆరోగ్యం బాగాలేదయ్యా, 200 పైన బీపీ వచ్చేసింది, నేనే చచ్చిపోతాను అనుకున్నా. కానీ భగవంతుడు కాపాడాడు. మా చంద్రన్న గారు, మా చంద్రబాబు గారు ఉన్నంతకాలం మేమందరం బతుకుతామయ్యా. మాకు ఏ లోటు లేదు. ఆయన 100 ఏళ్ళు చల్లగా ఉంటారు, మా అందరినీ కాపాడతారు. అయ్యా, చేతి వృత్తుల్ని మీరు ఎప్పుడు ఆదుకున్నారు, ఇవాళ కూడా ఆదుకున్నారు. మాకు చాలా సంతోషం అయ్యా. మేము ధన్యులము. ఇవాళ మీరు మమ్మల్ని ప్రతి చోట P4 మీరు దత్తత తీసుకోమని అందరూ దత్తత తీసుకున్నారు. నేను ఇది ఎంచుకున్నాను. పేదవాళ్ళందరినీ P4లో బంగారు కుటుంబాన్ని ఎంచుకుని ఇక్కడ పెట్టుకున్నానయ్యా. మాకు అంతా బాగానే ఉంది మీరు ఇచ్చినందుకు. ప్రభుత్వం నుంచి 15 నెలలుగా మీరు వచ్చిన కాడి నుంచి మేము అన్నం తింటున్నాం 3 పూట్ల. అందరూ బతుకుతున్నారు. నాకు ఇవాళ 100 మందితో తయారైన ఈ కమిటీ ఇవాళ 50,000 మంది. నా టార్గెట్ 1,00,000. మీ ఆశీస్సులతో మీ సహాయ సహకారాలతో నేను పేదవారికి అండగా పనిచేస్తానని మీకు హామీ ఇస్తున్నానయ్యా. నేను
ఎప్పుడు రెయ్యంబొగులు ఇదే ధ్యేయంతో నేను పనిచేస్తానయ్యా. ధన్యవాదాలయ్యా. చూడండి, చాలామంది ఇక్కడ ఉన్నారు. అంటే వీళ్ళంతా కూడా ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి ఒక ఎగ్జిబిషన్ పెట్టుకుంటూ వీళ్ళంతా ఆకలి మంటతోనే ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం వీళ్ళకి అందిస్తున్నటువంటి సహాయక చర్యలు అన్నీ కూడా వీళ్ళకి అందుతున్నాయని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అన్న, ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండిపోయారు. మీకు ఇప్పుడు ఈ తుఫాన్ కారణంగా మీకు ఎలాంటి సహకారం అందించింది ప్రభుత్వం? ప్రభుత్వం 3 రోజులు సహకారం అందించింది. అమ్మగారు, మా అమ్మగారు కూడా అమ్మ పేరు మీద ఎగ్జిబిషన్ ఉంటుంది, డోకరా బజార్ అని. చాలా మంది హిందీ, తెలుగు ప్రతి దేశం నుంచి ఇక్కడ వచ్చారు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి. కానీ అందరికి సాయం చేసింది ప్రభుత్వం. పొద్దున్న టిఫిన్ పంపించారు, నిన్న రాత్రి భోజనం పంపించారు, మళ్ళీ పంపిస్తున్నారు. దానికోసం మాకు ఇబ్బంది లేదు. మేమందరం కూడినతో బాగానే ఉన్నాము. ఎక్కడి నుంచి వచ్చారండి? అంటే కొంతమంది బీహార్ నుంచి, కొంతమంది రాజస్థాన్ నుంచి, కొంత ఉత్తరప్రదేశ్ నుంచి, ఆల్ ఓవర్ ఇండియా కలెక్షన్ ఇక్కడ ఉంటది. అందరినీ మీరు ఏం పని చేస్తూ ఉంటారు? ఇక్కడికి వచ్చాక ఏం పని చేస్తూ ఉంటారు? నేత, హ్యాండ్ వర్క్. ఎంతమంది ఇక్కడ చిక్కుకుపోయి ఉండిపోయారు? దగ్గర 200 మెంబర్స్ ఇక్కడ ఉన్నారండి. ఈ 200 మెంబర్స్ కి ఇప్పుడు గవర్నమెంట్ చూసుకుంటుందా? అవునండి. ఇప్పుడు 3 డేస్ నుంచి నీళ్లు, అన్నము, నీళ్లు అన్ని ఇచ్చారు. ఏమి ఇబ్బంది లేకుండా మార్నింగ్ టిఫిన్ కూడా పెట్టారు. బాగానే ఉందా మరి మీకు? అంతా బాగానే ఉంది సార్. కలెక్టర్ ద్వారా, అక్కడ ప్రభుత్వం ద్వారా బాగానే ఉందండి. అదే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా మంది, అంటే దాదాపు ఒక 200 మంది ఇక్కడ ఉండిపోవడం అయితే జరిగింది. అయితే ఈ 200 మందికి కూడా ఈ పునర్వాస కేంద్రంలోనే ఏర్పాటు చేసి గవర్నమెంట్, ఇక్కడ కలెక్టర్, అధికారులు అందరూ ప్రతి ఒక్కరు కూడా సహాయక చర్యలు అందజేయాలని చెప్పేసి వీళ్ళంతా అందజేస్తూ ఉన్నారు. ఈ వర్షం దాడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పిల్లలు కూడా ఏదో భయంతో ఉంటే చాలా భయపడుతూ ఉన్నారు. అయితే ఈ పిల్లలకి కూడా ఇక్కడ చాలా వరకు అన్ని రకాలుగా ఏర్పాట్లు, వీళ్ళకి టీ, పాలు, కాఫీ, బిస్కెట్స్ అన్నీ కూడా అందజేసేదానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయక చర్యలు తీసుకుంటూ ఉంది. అమ్మ, ఇప్పుడు మీరు ఈ తుఫాన్ కారణంగా ఇక్కడ పని చేసుకుంటూ ఇక్కడే చిక్కుపోయారు. అంటే మీకు ఇక్కడ పునర్వాస కేంద్రంలో ఏర్పాటు చేశారు, ఈ పిల్లలతో ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రభుత్వం అన్ని సహకారాలు అందిస్తుందా మీకు? మొత్తం సహాయం చేస్తున్నారు. వాళ్ళు పెట్టారు, 3 పూటలు భోజనం పెట్టినారు. వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మార్ నుంచి వచ్చాం, సోలాపురం నుంచి. ఇక్కడే ఉంటాం, 1 సంవత్సరం అయింది ఇక్కడే ఉన్నాం, వీళ్ళతోనే ఉన్నాం. ఏ వ్యాపారం మీద వచ్చారు? మాది ఉయ్యార రంగురాటు తిరుగుతా, చిన్నపిల్లలు. అది జాతర వేస్తారు కదా. ఎంతమంది వచ్చారమ్మా మీరు? మేము 20 మంది ఉన్నాం మొత్తం కలిపి, చిన్న పిల్లలతోనే, వీళ్ళతోనే ఉంటాం. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు చాలా మంది ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అంటే మీ ఫ్యామిలీ అందరూ? మొత్తం మా ఫ్యామిలీ. ఇక్కడంతా మరి గవర్నమెంట్ అంతా అన్ని సహకారాలు అందిస్తుందా మీకు? ఇస్తున్నారు, మొత్తం ఇస్తున్నారు. పిల్లలకి మొత్తం పాలు ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు, చూస్తున్నారు, బాగానే చూస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ధన్యవాదాలు చెప్తున్నారు. ఇంకేం చెప్తా అమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పునర్వాస కేంద్రాలు పెట్టారు. మీకు ఈ తుఫాన్ కారణంగా మీకు అన్ని ఫుడ్ కానీ, పాలు, నీళ్లు ప్రతి ఒక్కటి అందిస్తూ ఉన్నారా? అందిస్తున్నారండి. 3 పూట్ల కూడా అంత చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రులకు కానీ, అందరికి కూడా మా అందరి తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నామండి. ఇక్కడ చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు కదా, ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉన్నారు. ఈ మెడికల్గా కానీ ప్రతి ఒక్కరు మీరు అన్ని ఇక్కడ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? బాగానే చూస్తున్నారు కానీ ఇంకా అంతగా ఇది లేదు కదా. నేను ఆల్రెడీ సిస్టర్ని అనమాట. ఏ చిన్నది ఎవరికి బాగోపోయినా కూడా ఇంజెక్షన్స్ అవన్నీ చూస్తున్నాను. ప్రభుత్వం పరంగా మీకు ఏమైనా కావాలని కోరుకుంటున్నారా? కావాలని అంటే నిన్న మరి షాప్లో పడిపోయేవండి. అక్కడ మరి సారాలేమో కట్టిస్తానంటే అందులో ఖాళీ చేసి గట్ట పెట్టుకున్నాము. కొంచెం మరి సామాన్లు కూడా పోయేవి కానీ చిన్నపిల్లలే తీశారు. దానికి నేను సరేనని చెప్పేసి, అంటే ప్రతి ఒక్కరికి కూడా 3,000 రూపాయలు సహాయం చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగానే ఉంటుంది కదా సరే. పాల నీళ్ళు ఏవో ఒకటి కొంచెం, ఇప్పుడు చాలా దూరాల నుంచి వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు చాలా మంది. వాళ్ళందరికీ కొంచెం ఏదో కొంచెం చేయూతనిచ్చినట్లు ఉంటుంది అన్నమాట. ఆ 3,000 ఎంతని కాదు కానీ వాళ్ళకి కొంచెమైనా సాయం చేసినట్లు ఉంటుంది. కొంచెం వాళ్ళకి కూడా కొంచెం ఏదో ఒక 3 పూటలు తింటారు. ఇక్కడ వ్యాపారాలు కూడా ఇంకేమీ సరిగ్గా లేవు కదా, కనీసం దాంతోనైనా కొంచెం సంతోషపడతారు. ఇంకో ప్లేస్ అయినా మాకు ఇచ్చారనుకోండి, అది మాకు చాలా సంతోషంగా ఉంటుంది. వీళ్ళకి అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. आप किधर से आएगा? अब महाराष्ट्र। खाना अच्छे है? हाँ अच्छा है सब इधर। कितना दिन में आएगा इधर से?
इधर अभी 1 साल हो रहा है, इधर आके इधर यहाँ लोग कैसा रहते कैसे ना। आपका बेटा को है ना दूध खाबे है ना दूध सब है, सबर में रहे इधर। గవర్నమెంట్ వచ్చేనా अच्छा अच्छा। ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చిన్నపిల్లలతోని ఫ్యామిలీతోని దాదాపు 200 మంది ఇక్కడే వచ్చి ఈ పునర్వాస కేంద్రంలోనే ఉండిపోవడం అయితే జరిగింది. అయితే మనం చూస్తున్న చిన్నపిల్లలు వాళ్ళకి ఎంతో భయంగా అనిపిస్తున్నప్పటికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి, ఏం చేయాలో తెలియక అలాగే ఇక్కడ ఈ పునర్వాస కేంద్రంలోనే ఉండిపోయే పరిస్థితి అయితే ఉంది. సార్ ఇప్పుడు చెప్పండి అండి, ఇప్పుడు వరకు మీరు ఇక్కడ దాదాపు ఎంతమంది వచ్చారు? ఈ ఎగ్జిబిషన్లో పెట్టి మీరు ఎంతమంది ఉంటారు? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఆల్మోస్ట్ ఒక 70-80 కుటుంబాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు ప్రభుత్వం ఎలాంటి సహకారం అందిస్తుంది? ఇక్కడ భోజనం కానీ, వాటర్ కానీ, పాలు, టీ అన్ని రకాలుగా ఇప్పుడు చిన్నపిల్లలు అయితే ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి సహకారం అందిస్తుంది ప్రభుత్వం? భోజనం అయితే నిన్న వచ్చింది, భోజనం రాత్రి కూడా భోజనం పంపించారు. ఇప్పుడు తెల్లవారి ఉప్మా కూడా పంపించారు, వేడివేడిగా ఉప్మా చట్నీ బాగున్నాయి. ఫుడ్ కూడా క్వాలిటీ ఫుడ్ బాగున్నాయి. గవర్నమెంట్ కోసం ఏమి ఇది లేదు, సూపర్. గవర్నమెంట్ అంతా బాగా పనిచేస్తుందా? చాలా చాలా మంచి.